లోడ్ షేర్‌లో ఒక ఫిక్స్డ్ స్టోర్‌లో వర్క్ చేస్తున్నా గైస్. సాలరీ వచ్చేసి వీక్లీ 6000. ఆర్డర్స్‌తో సంబంధం లేదు. ఓన్లీ లాగిన్ అవర్స్ మ్యాండేటరీ. గైస్ ఈ వీడియోస్ చూసి మీలో చాలా మంది జాయిన్ అవుతా అంటున్నారు. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి. ఎందుకంటే 50% మంది టైం పాస్ కోసమే చేస్తున్నారు. ఆ మిగతా 50%లో కూడా ఒక 30%కి వాళ్ళకి అసలు కుదరట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వేరే నల్గొండ, విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మిగతా లాస్ట్ 20%లో ఒక 15% వరకు ఐడీ క్రియేట్ అయ్యాక వర్క్‌కి వెళ్ళట్లేదు. ఏదో ఐడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో, ఒక 5% వరకే వెళ్తున్నారు వర్క్‌కి. జాయినింగ్ ఫీజ్ ఏం పే చేయట్లేదు కదా! అందుకే వర్క్‌కి వెళ్ళడం ఇష్టం లేదేమో. నేను మనీ తీసుకుంటే వర్క్‌కి వెళ్తారేమో లైన్‌గా కరెక్ట్‌గా. నేను సరళగా నీకు బాధలు దిగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకో మళ్ళా మా ఫ్రెండ్స్ కో నా పిలిచాననుకో నెత్తి బాధలు దిగుతారు. జాగ్రత్త. బాయ్. గైస్ బిజిల్ రైడ్‌లో బైక్ ఎలా బుక్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పా. మీలో ఎవరైనా బైక్ చేసుకోవాలనుకుంటే నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకొని బుక్ చేసుకోండి. నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 200 కాయిన్స్ ఇన్స్టెంట్‌గా యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు యాప్‌ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కూడా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. గాట్ ఏ రిఫరల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అప్పుడైనా మీకు 200 కాయిన్స్ యాడ్ అవుతాయి. వాటితో మీరు బైక్ బుక్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 7:00కి స్టోర్ దగ్గరికి వచ్చేసాం. స్టోర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. షాప్ కీపర్ ఇంకా నిద్రలోంచి లెగలేదు అనుకుంటా. మేము మాత్రం 7:00కి వచ్చేస్తాం స్టోర్కి. ఇక్కడ అందరు టీ తాగుతున్నారు. స్పాన్సర్ నేనే. స్టోర్ దగ్గరికి ఫస్ట్ ఎవరైతే వచ్చి లాగిన్ చేస్తారో ఫస్ట్ ఆర్డర్ వాళ్ళకి పడుతుంది. సో అలా క్యూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఆర్డర్. మనం ఈరోజు లేట్గా వచ్చాం. సో మనకి ఇంకా ఆర్డర్ పడలేదు. వెయిట్ చేయాలి. అందరి ఫోన్లలో ఆర్డర్లు పడుతున్నాయి. ఒక్క నా ఫోన్లో తప్ప. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి. నా పొలంలో రాలేదేంటి? నాకే ఎందుకు ఇలా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా మన లైన్ క్లియర్ అయిపోయింది గైస్. మనకు కూడా ఆర్డర్ వచ్చేసింది. నా పొలంలో మొలకలు వచ్చాయి. స్టోర్ దగ్గరే ఉన్నాం కాబట్టి పికప్ కొట్టేయాలి ఫస్ట్గా. ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఐటమ్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఐటమ్స్ లేకపోతే అదే హ్యాపీస్. 2 ఐటమ్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకటేమో కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఫేస్ వాష్. సెకండ్ ఐటమ్ వచ్చేసి జర్మ్ ఎక్స్పర్ట్ టూత్ పౌడర్. మీరు కూడా ఎండాకాలం సెన్సోడైన్ ఫేస్ వాష్ ట్రై చేయండి గైస్. కార్తిక్ కిడ్స్ ఇక్కడ. మళ్ళీ స్టోర్కి రాగానే ఆర్డర్ పడిపోయింది. దీనిలో ఐటమ్స్ వచ్చేసి ఒకటేమో ధోనిది బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇంకోటేమో యాంకర్ సుమాది డబుల్ హార్స్ మినపగుళ్ళు 100 ఇడ్లీలు వస్తాయి ఒక ప్యాకెట్ లో. ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ నేనే పెట్టా మా మమ్మీ ఫోన్ నుంచి. 200 రూపాయలు ఆర్డర్ పెడితే 100 రూపాయలు ఆఫర్. పని చేసింది చాలు బాబు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో అని లోడ్ షేర్ అంకుల్ చెప్పాడు. సో ఒక 10 మినిట్స్ పని ఆపేసాడు. సో వచ్చి కూర్చున్న పక్కన. కరెక్ట్గా 10 మినిట్స్ అంటే 10 మినిట్సే పని ఆపేసాడు. మళ్ళీ 10 మినిట్స్ అవ్వగానే ఇంకో ఆర్డర్ వేసాడు. ఇందులో ఒకే ఐటమ్ తీసుకెళ్ళాలి. అది కూడా ఈ బిస్కెట్ ప్యాకెట్. ఈ బిస్కెట్ ప్యాకెట్ నేను ఎప్పుడు తినలేదు. మీరు ఎవరైనా తింటే చెప్పండి. కోకోనట్ బిస్కెట్ ప్యాకెట్ అంటే ఇది. షాప్ దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఆ స్ప్లెండర్ బైక్ అతను యాక్టివా బండి అతన్ని గుద్దేశాడు. యాక్టివా బండి పైన వెనకాల కూర్చున్న అతనికేమో కాలికి దెబ్బ తగిలింది. హెల్ప్ చేయకుండా వీడియో తీస్తున్నవరా ఎదవా అని అనుకోకండి. యాక్సిడెంట్ అవ్వగానే వెళ్ళి ఫస్ట్ హెల్ప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో తీసా. నాకు అండ్ ఇంకొక డెలివరీ పార్ట్నర్కి సేమ్ ఏరియాలో డెలివరీ పడింది. సో ఇద్దరం ఒకే బండి పైన వెళ్ళిపోతున్నాం. కూరగాయల షాప్ నుంచి కూరగాయలు తీసుకెళ్ళాలి. ఐటమ్స్ వచ్చేసి బటన్ మష్రూమ్ అండ్ కాలీఫ్లవర్. ఇంకొక డెలివరీ పార్ట్నర్ ఏమో మిరపకాయలు డెలివరీ చేసాడు. మనం ఇందాక మల్టీ ఆర్డర్ డెలివరీ చేసాం కదా, అందుకే అమౌంట్ ఎక్కువ వచ్చాయి. 86 రూపీస్ వచ్చాయి. మళ్ళీ మనం రిటర్న్ వస్తుంటే మళ్ళీ కూరగాయల షాప్లోనే పడింది. కానీ ఈసారి 1, 2 కాదు, మొత్తం వారానికి సరిపడా కూరగాయలు మొత్తం ఆర్డర్ పెట్టేసుకున్నాడు కస్టమర్. ఆ కూరగాయలన్నీ ముందు పెట్టుకోలేక మొత్తం డిక్కీలో పడేసా. కానీ ములక్కాళ్ళు ఉండిపోయినాయి. ములక్కాళ్ళు ఏమో అందులో సరిపోట్లే. ఇంకా దాన్ని ముందే పెట్టుకున్నా. కస్టమర్ కుండలు తయారు చేస్తాడు అనుకుంటా. మొత్తం ఇంటి ముందు అన్ని కుండలే ఉన్నాయి. మీరు కూడా ఎండాకాలంలో ఒక కుండ కొనుక్కోండి గాయ్స్, చల్లగా ఉంటాయి వాటర్. కస్టమర్ కుండలో కూరలు వండుకుంటాడు. ఇప్పుడు 64 రూపీస్ వచ్చాయి మనకి డెలివరీ చేసినందుకు. లోడ్ షేర్ భయ్య మనకి మళ్ళీ మల్టీ ఆర్డర్ వేసాడు. ఈరోజు సెకండ్ మల్టీ ఆర్డర్. ఫస్ట్ ఏమో మన స్టోర్లో చంక్స్ అండ్ జీరా తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ 2 ఐటమ్స్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్ కూరగాయల అంకుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కూరగాయల అంకుల్ ఏమో ఆల్రెడీ మన ఐటమ్స్ ప్యాక్ చేసి పెట్టుంటాడు. సో అక్కడికి వెళ్ళి మనం ఐటమ్ నంబర్ చెప్తే చాలు. ఈ వెజిటేబుల్ షాప్లో
ఇచ్చేస్తారు. చూసారు కదా, కొత్తిమీర తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం, అది కూడా వితౌట్ రూట్స్. మల్టీ ఆర్డర్ డెలివరీ చేసినందుకు 76 రూపీస్ వచ్చేసాయి మనకి. సమ్మర్ లో కస్టమర్ సల్లగా అన్ని ఐస్ క్రీమ్ ఆర్డర్లు పెట్టుకున్నాడు. మా కొలిక్కి చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్డర్ పడింది. స్టోర్ ఏమో ఇక్కడ ఉంది, డెలివరీ ఏమో ఈ ఆర్డర్లో చేస్తున్నాడు. ఆఫర్ ఉందని చెప్పి డైరెక్ట్ షాప్ లో తీసుకోకుండా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారు చాలా తెలివిగా. ఇందాకడ ఐస్ క్రీమ్స్ అన్ని ఓయోలో డెలివరీ చేశాయి గైస్. డెలివరీ చేస్తే ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, చల్లగా ఉంది చెట్ల కింద. సో ఒక 5 నిమిషాలు ఇక్కడే కూర్చొని వెళ్ళిపోతా. మళ్ళీ స్టోర్ దగ్గరికి వచ్చాక కొంచెం సేపటికి మనకు ఆర్డర్ పడింది. ఆర్డర్ లో ఐటమ్స్ వచ్చేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ పీనట్స్. కస్టమర్ చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటా, సో పీనట్స్ కూడా తింటుంది. ఇదేమో ఉమెన్స్ హాస్టల్, నన్ను పైకి వచ్చామంటుంది 4th ఫ్లోర్ కి. అక్కడ నుంచి నేనేమో భయంగా వెళ్తున్నా లోపలికి, ఎక్కడ ఇందక్కడ సీన్ రీక్రియేట్ అవుతుందేమో అని. కానీ కస్టమర్ మంచిగా కిందకు వచ్చి ఐటమ్స్ తీసుకుంది. ఈ రోజు చికెన్ షాప్ లో మన ఫస్ట్ ఆర్డర్ పడింది. గుడ్లు తీసుకెళ్ళిపోవాలి మనం ఈ చికెన్ షాప్ నుంచి. ఇప్పుడు నాతో పాటు ఇంకొక డెలివరీ పార్ట్నర్ వచ్చాడు. నేనేమో గుడ్లు తీసుకొచ్చా కదా, ఆయనేమో మిల్క్ తీసుకొచ్చాడు. రెండు ఆరోగ్యానికి మంచివే. గుడ్లు డెలివరీ చేసినందుకు 70 రూపీస్ వచ్చాయి. నాకు ఈ 70 రూపీస్తో ఇంకో డజన్ గుడ్లు వస్తాయి. ఈ రోజు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో మన బ్యాటరీ బండిలో ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంటి దగ్గర ఆ బండి ఎట్టేసి మన బుజ్జిని నాతో తీసుకెళ్తున్నా. ఇప్పుడు అది ఛార్జింగ్ ఎక్కదు అప్పుడే. పాపం నా బుజ్జి నా మీద అలిగింది, ఎందుకంటే దీన్ని పట్టించుకోకుండా దాన్ని పట్టించుకున్నా కదా, అందుకే. స్టోర్ కి మళ్ళీ రిటర్న్ రాగానే మనకు ఒక ఆర్డర్ పడింది. ఆర్డర్ లో ఐటమ్స్ వచ్చేసి వీల్, ఉప్మా రవ్వ అండ్ పెన్సిల్ బాక్సులు. అయితే ఇక్కడ ఒక చిన్న ముప్పు వచ్చి పడింది, ఎందుకంటే ఒక పెన్సిల్ బాక్స్ లేదు. సో షాప్ అతను నాకు మనీ ఇచ్చేసాడు కస్టమర్కి ఇచ్చేమని. సో మనం ఈ మనీ కస్టమర్కి రిఫండ్ చేయాలన్నమాట. కస్టమర్ ఆన్లైన్లో పే చేసాడు, రిఫండ్ ఏమో డెలివరీ బాయ్ ఇస్తున్నాడు. కస్టమర్ లొకేషన్ దగ్గర ఉండగానే మనకి మన షాప్లో మళ్ళీ ఆర్డర్ పడింది. ఎందుకంటే నేను ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నా అండ్ ఆర్డర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. ఆ చిన్న బిస్కెట్లు, చాక్లెట్లు ఆర్డర్ డెలివరీ చేసినందుకు 67 రూపీస్ వచ్చేసాయి మనకి. స్టోర్కి రిటర్న్ వచ్చాక మళ్ళీ ఒక ఆర్డర్ పడింది. మళ్ళీ ఒక చిక్కొచ్చి పడింది. ఏంటంటే కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్న చాక్లెట్ ఇక్కడ లేదంట. జస్ట్ సేమ్ చాక్లెట్, జస్ట్ ఒక ఫ్లేవర్ మారింది అంతే. అండ్ 5 రూపీస్ ఎక్కువ. ఒకవేళ ఈ ఐటమ్ వద్దన్నాడంటే మనీ ఫోన్పే కొడతామని చెప్పన్నాడు. టార్నాక బ్రిడ్జ్ కింద, అదే ట్రాఫిక్ సిగ్నల్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, అక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని కాల్చేస్తున్నారు. ఎందుకో ఎవరికైనా తెలిస్తే మీరు కమెంట్స్లో చెప్పండి నాకు కొంచెం ప్లీజ్. కస్టమర్ ఆ చాక్లెట్ యాక్సెప్ట్ చేసాడు, వద్దంటాడేమో అనుకున్నా. సో 5 రూపీస్ ఎక్కువ కదా, యాక్సెప్ట్ చేసాడు. ఇంకా ఒక గ్లాసు సల్ల మజ్జిగ దాగి ఇంకా ఆఫ్లైన్ పెట్టేసా. 3 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, టైం ఆల్మోస్ట్ 3 అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఆఫ్లైన్ పెట్టేస్తా. ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి 803 రూపీస్. మనం ఈ రోజు 13 ఆర్డర్స్ డెలివరీ చేసాం. 11 ట్రిప్స్ లో 13 ఆర్డర్స్, అంటే మల్టీ ఆర్డర్ ఉంటాయి కదా. సో అలా టూ మల్టీ ఆర్డర్స్ వల్ల 11 ట్రిప్స్ 13 ఆర్డర్స్ అయినాయి. మనం ఈ వీక్ లో 1936 రూపీస్ ఎర్న్ చేసాం. ఈ వీక్ లో ఆల్రెడీ 3 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ వీక్ నేను 4700 సంపాదించా. సో 6000 మనకి మినిమం బేస్ కదా. సో 1300 కంపెనీ యాడ్ చేసింది మనకి. లాస్ట్ వీక్ ఎర్నింగ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఎర్నింగ్స్ లోకి వెళ్ళాం కదా, వీక్ 21 ఏప్రిల్ టు 27 ఏప్రిల్, అంటే అది వీక్ 16. మన యాక్చువల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4773. మన వీక్లీ ఎంజీ 6000 కదా. సో రిమైనింగ్ అమౌంట్ కంపెనీ మనకి యాడ్ చేసింది.